/2 అలాగే విశాఖ మిస్ వైజాగ్ నక్షత్ర కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తన భర్త ఎప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటుంది నక్షత్ర. నిన్నంతా కూడా హైడ్రామా జరిగింది. నిన్నంతా కూడా మీ భర్తను మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పెద్ద తతంగమే జరిగింది. తర్వాత ఏం జరిగింది అసలు? సార్ యాక్చువల్లీ అక్కడ వాళ్ళనైతే ఎప్పుడైతే నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానో ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్నాం. పోలీసులు కూడా వచ్చారు సార్. పోలీసులు వచ్చి వెంటనే కేసు ఫైల్ చేసేయింది. మేము ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్తున్నాం అని చెప్పి స్టేషన్కి పట్టుకెళ్ళామని చెప్పారు సార్. మీడియాలో కూడా రికార్డ్ అయింది. ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి అమ్మాయిని 2 వీలర్ మీద పట్టుకెళ్ళడం జరిగింది సార్. మరి వెంటనే స్టేషన్కి వెళ్ళాను సార్. 3 టౌన్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరు రాలేదని ఆన్సర్ ఇస్తున్నారు సార్. నేను అప్పటికే మీడియాతో చెప్పాను, పోలీసుల దాకా వెళ్తే ఈ కేసుని రైట్. అయితే నక్షత్ర ఇక్కడ మీ భర్త కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, మాట్లాడడం అయితే జరిగింది. చెప్పండి సార్. మీ మీద మీ భర్త కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత నుంచే గొడవలు, ఇంకా అసలు కంప్లీట్గా తన పేరెంట్స్కి దూరం చేసి సపరేట్గా ఉందామని అప్పటి నుంచే గొడవ పెడుతుంది. అందుకే దాంట్లో భాగంగానే ఇదంతా ఈ డ్రామా ప్లే చేస్తుంది. ఇదంతా కూడా నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు మీ భర్త అంటారు. తన పేరెంట్స్కి దూరం చేశారు సార్. అవును, తన పేరెంట్స్కి సపరేట్గా ఉండాలి, కేవలం మన ఇద్దరు మాత్రం ఉండాలి, మీ పేరెంట్స్ ఉండొద్దంటూ ఇదంతా చేసింది. గొడవ అక్కడి నుంచే షురూ అయింది మా మధ్య అంటున్నారు. సరే సార్. పేరెంట్స్కి దూరం చేసి నేను పోషిస్తాను, నిన్ను నా భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతానని చెప్తారా సార్ ఏ ఆడపిల్లైనా? మీరు చెప్పండి. ఏ ఆడపిల్లైనా భర్త బాధ్యతగా పోషించాలని కోరుకుంటుంది కానీ సార్, ఏ ఆడపిల్ల సెపరేట్గా వెళ్ళిపోదాము, నాకు పెళ్ళైనప్పటికీ అబ్బాయికి జాబ్ కూడా లేదు సార్, అత్తమామలతో ఉండమనే నేను చెప్తాను. అత్తమామలతో విడిపోవాలి. నిన్న మా అత్తగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది సార్. నాతో అంత యాంటీ అయితే ఆవిడ యాంటీగానే మాట్లాడాలి కదా. నా గురించి ఆవిడే యాంటీగా మాట్లాడలేదే. నేను ఫాల్స్ కేసు పెట్టానా అని అడిగాను, లేదు అన్నారు. మనీ కోసం డిమాండ్ చేస్తున్నానని అడిగాను, లేదు అన్నారు. ఫాల్స్ ఎలిగేషన్ చేశానా తేజ మీద అని అడిగాను, లేదు అన్నాను. నేను ఎలాంటి దాన్నో అడిగాను, చెప్పారు. కానీ మీ భర్త అంటున్నారు 3 కోట్లు డిమాండ్ చేస్తారంట. మీరు 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారంట నక్షత్ర. 3 కోట్ల కోసం ఇదంతా ఇవన్నీ డ్రామాలు ప్లే చేస్తున్నారు. సార్ ఆరోపణలు వినండి, లిజన్ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఆరోపణలు చేయడానికి ఏముంది సార్? నోట్లో మాటలు వచ్చినాడు ఎవడైనా ఆరోపణ చేస్తాడు. ప్రూవ్ చేయడం కదా సార్ కావాల్సింది. ఇక్కడ నేను చేసింది ప్రూవ్ చేశాను. ఏ రూములో తిరుగుతున్నట్టు తింటున్నట్టు కాదు, డైరెక్ట్ గా పడుకున్నట్టు వాళ్ళ బెడ్రూమ్స్ లోనికి వెళ్ళి మరి నేను ప్రూవ్ చేశాను. ఆరోపణలు నేను చేస్తాను, ఆరోపణలతో పని లేదు సార్. ప్రూవ్ చేయమనండి. నేను చెప్పే ప్రతి మాటకి ప్రూవ్ చేశాను. అక్కతో పడుకుంటాను అన్నాడు, ప్రూఫ్ చేశాను. అమ్మాయిలతో తిరిగాడు అన్నాను, ప్రూఫ్ చేశాను. పబ్జి గేముల్లో అమ్మాయిని ట్రాప్ చేశాడు అన్నాను, ప్రూఫ్ చేశాను. నేను చేసేది ఆరోపణలు కాదు. నేను మనీ కోసమే అది 3 crores ఏదో డిమాండ్ చేశాను అంటున్నారు కదా, ఫైన్ సార్. నా కోర్టు కేసు ఒకసారి నెంబర్ కూడా చెప్తాను, తీసుకోండి. నాది DVC మాత్రమే ఫైల్ అయ్యింది. అట్లీస్ట్ ఇంటర్న్ మెయింటెనెన్స్ కూడా నేను వేయలేదు. అంత మనీ కోసం డిమాండ్ చేసేదాన్ని అయితే ఇంటర్న్ మెయింటెనెన్స్ వేయాలి కదా సార్. ఓన్లీ DVSCC ఎందుకు వదిలేస్తాను? ఇంటర్న్ మెయింటెనెన్స్ అంటే మీకు తెలుసు, డివోర్స్ కాకముందు, కేసు ముందుకు వెళ్ళక ముందే పాపకి నాకు బాధ్యతగా మెయింటెనెన్స్ రావాలి. 4 years గా ఇప్పటికి ₹1 కూడా తన దగ్గర నుంచి రాకలేదు. నేను 3 crores డిమాండ్ చేశానని చెప్తున్నాడు. ప్రూవ్ చేయమన్నాడు సార్. 3 crores ఎక్కడ డిమాండ్ చేశానో, ఏ పేపర్ మీద రాసి ఇచ్చానో. ఆయన ఏమంటున్నారంటే, మమ్మల్ని కలపండిరా బాబు అని నేను అందరినీ కాళ్ళ వేలబడుతున్నాను, కానీ ఆమె సపరేట్ అవ్వడానికి నిర్ణయించుకుంది. 3 కోట్లు అడుగుతోంది. ఇది ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కనుక్కోండి మీరు అంటున్నాడు ఆయన. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా చెప్తారంట మీ గురించి. కనుక్కోవచ్చు. ఏమని మీరు 3 కోట్లు అడిగిన విషయం ఏ గవర్నమెంట్ ఆసుపత్రి సారీ ఏ గవర్నమెంట్ ఆఫీస్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వచ్చి చెప్తారు చెప్పమానండి సార్. ఏ అఫీషియల్ వచ్చి చెప్తారు చెప్పమానండి. నేను 3 కోట్లు అడిగానండి, నిరూపించమనండి. అప్పుడు 3 కోట్లు ఇచ్చాడా అది కూడా చెప్పమనండి. ఆయన మీతో కలిసి ఉంటాను. సార్ అబ్బాయి నావెల్ డాక్యుమెంట్ లో చార్జ్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు. నావెల్ డాక్యుమెంట్ లో చార్జ్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు సార్ ఆయన. ఓకే.
ఆఫీస్ లో కూడా డిసిప్లినరీ యాక్షన్ కింద సస్పెండ్ చేసి పడేశారంట. ఇప్పుడు ఒకసారి కనుక్కోండి. సస్పెండ్ చేసేస్తే 40,000 రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాడు, కార్ కి ఈఎంఐ కడుతున్నాడు. ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి అండి ఆ అబ్బాయికి? ఏం పని చేసి సంపాదిస్తాడు? తెల్లారంతా పడుకుంటాడంట, రాత్రి 8 గంటలకు బయటకు వెళ్ళి రాత్రి అంతా షికార్. అంటే రాత్రి కూడా ఏమైనా వర్కింగ్ హౌస్ ఉన్నాయి సార్ ఎక్కడైనా? ఇప్పుడు ఏం చేయడా ఆయన? ఏం వర్క్ చేయడా సార్? లేదు సార్, సస్పెండ్ అయిపోయాడంట. అక్కడ వాచ్మెన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వీళ్ళు తెల్లార్లు పడుకుంటారు, తెల్లవారి మధ్యాహ్నం సాయంత్రం వరకు చక్కగా పడుకొని సాయంత్రం 7:30, 8 చేసి బయటికి వెళ్తారు, మళ్ళీ 1 గంట 2కి ఇంటికి వస్తారు. మళ్ళీ తెల్లవారులు అక్కడ అలా ఉంటారు, బయట తెలివేసి మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి 7 గంటకి పడుకోపోతారు. ఇంకా మళ్ళీ రాత్రి 7 అయ్యే వరకు లెగారు. అయితే ఇక్కడ నక్షత్ర గారు అయితే తేజ ఏం చెప్తున్నారు? నెక్స్ట్ వన్ థింగ్ సార్, అబ్బాయి పబ్జి గేమ్స్ తోకి అడిక్ట్ అయిపోయి మా హస్బెండ్ తేజ త్రిపురాన వచ్చి ఒక మాట అన్నాడు సార్. ఇంకొక ఎక్స్పర్ట్ ఏమన్నాడంటే, నేను పెళ్ళి అయిపోయినాన్ని, నాతో రిస్క్ ఉండదు, మీలంటే బయట తిరిగే వాళ్ళేమో, కానీ నేనేం చేస్తే సైలెంట్గా చేసుకెళ్ళిపోతాను అని ఒక చెప్పిన రికార్డ్ ఉంది సార్. ఒకసారి మీకు అది ప్లే చేస్తాను, ఒకసారి వినండి సార్. పబ్జి గేమ్లు అంటారు కానీ సార్ డేటింగ్ ఏంటి సార్? పబ్జి గేమ్స్ లో వచ్చిన ఉపయోగం ఏంటి సార్? వీళ్ళతోని వాళ్ళతోని కనెక్షన్స్ పెట్టుకొని మీరు అడగలేదా? బయట ఎక్కడో మీట్ అయ్యి సరే ముందు మీరు ఆడియో వినిపించండి. ఒకసారి అలా అడిగినందుకు సార్ నేను చచ్చిపోయేంతలా కొట్టారు సార్. ఒకసారి ఆడియో వినండి సార్. రైట్. లైట్ ఒక్క నిమిషం బ్రో. అరే వెళ్ళి ఎవరి మీద ఎక్కే ముందు హెడ్ లైన్ కొట్టేయాలరా, కొడితే అవతల అవుతారు కదా. నువ్వు అక్క ఆడు అక్క దింగి ఏమన్నా కొత్త చూసుకుని గుచ్చుకున్నట్టు ఉంటది. బండిలోనే ఉన్నాం కదా, మీరు మామూలుగా ఎరబడినా ఓకే. హలో చెప్పు. అదైతే అది మ్యాటర్. సెనోరిటా ఎట్లా ఉంటుంది? బేసిక్ గా సెనోరిటా అనే దాన్ని నేను కావడానికి ఇంత ఇష్టం 1% బ్రో. ఐ డోంట్ వాంట్ టాక్ టు హర్. నీకు చెప్తున్నాను, నేను నీకు ఓపెన్ గా చెప్తున్నాను. ఇఫ్ వెళ్ళి నాకు మాట్లాడాలనిపిస్తే ఐ నో హౌ టు మేనేజ్. ఓకే, దానికి నేను సారీ కూడా చెప్పవలసిన పని లేదు. నేను ఒకటే డైలాగ్ ఆమె కొట్టానంటే, నువ్వు మర్చిపోయావు తేజ ఏటో, నువ్వు రావాలి అంటే పరిట వస్తుంది. అది తెలుసు, అర్థమైంది. ఫస్ట్ నాకు తెలుసు. అంటే నేను ఆమెని ఆమెకి ఆమెను తప్పు. ఒకటి, ఏ ఆడపిల్లని మనం తప్పుగా మాడకూడదండి. మొన్న మనందరం మాడుకున్న తర్వాత రెడ్ లైట్ ఫుడ్ నాకు అడిగింది. అడిగితే నేను చెప్పాను, ఏ ఆడపిల్ల కోసం మనం తప్పు మాడకూడదు. ఎందుకంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ స్టాండర్డ్స్. ఈ అమ్మాయి తిరిగింది అంటే ఏమో అమ్మాయి కావాలేమో, అది నువ్వు తప్పుగా ఎలా అనిపిస్తావు? ఇప్పుడు నాకు కావాలి, నేను తిరుగుతాను, నన్ను తప్పు అంటే ఊరుకుంటానా? అది తిరిగింది ఓకే. కాకపోతే అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే ఒకే బ్యాచ్ లో 4 నించుకుంది. నేను స్పీడ్ లూసర్ అభి మీ అందరం ఒకటే, బ్యాచ్, మా అందరం ఒకటే బ్యాచ్ ఎంచుకుంది. ఒకటే బ్యాచ్ లో 4 తెలియకుండా కలిపింది. ఒకేసారి కలిపింది, మనకు తెలియజేయడం వాళ్ళు లేట్ గా తెలిసింది. అల్టిమేట్ గా ఏంటంటే ఇక్కడ తేజ్ గాడు ఒకటే తప్పుగాడు. అంటే అఫ్ కోర్స్ తప్పుగా మాడుకోకూడదు, నేనేమనట్లే. ఇప్పుడు తప్పుగా మాడుకోకూడదు బ్రో, కానీ ఇక్కడ తేజ్ గాడు తోపుగాడు ఇన్ ద సెన్స్ ఇట్ డజంట్ మీన్ దట్ ఈస్ సో క్యాబుల్. ప్రతి మొగోడు క్యాబుల్ ఎవరికి లేదు, ప్రతి ఓడు మొగోడే, ప్రతి ఓడు క్యాబుల్. కాకపోతే నాతో దానికి రిస్క్ ఉండదు. నాకు పెళ్లి అయిపోయింది కదా, నాకు పెళ్లి అయిపోయింది బ్రో. నేను బయట రోడ్ల మీద వచ్చి మాట్లాడను బ్రో మీలాగా. సో నాతో రిస్క్ ఉండదు. పెళ్లి అయిపోయింది, ఎలా మాడతాను? అదే నేను చేసిన సైలెంట్ చేస్తాను కానీ బయట ఎలా మాడతాను? ఇది వాట్ ఎవ్రీ వన్ విల్ ఫీల్. జనరల్ సేవింగ్. ఇందాక నేను తేజ వెనకాల తేజ స్టాండర్డ్స్ లో మనం కలుపుకోవాలనిపిస్తే కలుపుకోగలను బ్రో, నాకు ఇష్టం ఉండదు. అంటే హలో రైట్ నక్షత్ర, ఒక చిన్న క్వశ్చన్. అంటే ఏం లేదు, ఇప్పుడు వ్యూవర్స్ కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్వర్జేషన్ లో ఎవరితో మాట్లాడారు, అసలు మీ హస్బెండ్ ఎవరితో, ఎంతమందితో అక్కడ సంభాషించారనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సార్ ఇది ఒక పబ్జి గేమ్ లోని ఒక గ్రూప్ అంటే సార్, బ్రూటల్ స్క్వాడ్ అని ఒక గ్రూప్. ఓకే, అందులో పేర్లు కూడా చూసారు కదా, లూసిఫర్ అవేవో చెప్తున్నారు. సో ఆ పబ్జి గేమ్ లోని
ఈ అబ్బాయితో ఆడే ఇంకొక అబ్బాయి తనతో చెప్తున్నాడు ఇంకొక అమ్మాయి అంట